హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనందరికీ తరచూ వచ్చే సమస్య అయిన తలనొప్పి గురించి మాట్లాడుకుందాం. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది, దాన్ని ఇంట్లోనే సింపుల్ టిప్స్తో ఎలా తగ్గించుకోవచ్చు, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. అసలు హెడేక్కి మేజర్ రీజన్స్ ఏంటంటే తక్కువ నీళ్లు తాగడం, డీహైడ్రేషన్, నిద్ర తగ్గటం, ఎక్కువ స్క్రీన్ టైం, స్ట్రెస్, ఆందోళన, ఆకలితో ఎక్కువ సమయం గడపడం, సైనస్ లేదా జలుబు, ఎక్కువ టీ కాఫీలు తాగడం వల్ల కూడా ఇలాంటి కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. మరి ఇలాంటి తలనొప్పికి తగ్గడానికి ఇన్స్టెంట్ హెడేక్ రిలీఫ్ టిప్స్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. హెడేక్కి కామన్ రీజన్ ఏంటంటే బాడీలో వాటర్ తగ్గిపోవడం. వెంటనే ఒక గ్లాస్ వాటర్ తాగి ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. డైలీలో 2.5 నుంచి 3 లీటర్లు వాటర్ తాగడం వల్ల హెడేక్ ఛాన్సెస్ తగ్గుతాయి. ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వల్ల కూడా రిలీఫ్ వస్తుంది. ఇక టిప్ నెంబర్ 2, ఐస్ ప్యాక్. ఫోర్ హెడ్ మీద ఐస్ ప్యాక్ లేదంటే కోల్డ్ క్లాత్ 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఫోర్ హెడ్ మీద చల్లదనం తగిలినప్పుడు బ్లడ్ ఫ్లో బాగా జరిగి నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది అండ్ పెయిన్ని తగ్గిస్తుంది. ఎక్కువగా మొబైల్ వాచింగ్ వల్ల కూడా ఐ స్ట్రెయిన్ అయ్యి హెడేక్ వస్తుంది. దీనికి 20-20 రూల్ ట్రై చేయండి. ఏం లేదండి, 20 మినిట్స్ వర్క్ తర్వాత 30 సెకండ్స్ బ్రేక్ తీసుకోవాలి. ఏదైనా చూసేటప్పుడు 20 మినిట్స్ దూరం ఉండాలి. టిప్ నెంబర్ 4, ఆయిల్ మసాజ్. కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఫోర్ హెడ్ మీద, టెంపుల్స్ మీద, నెక్ మీద సర్క్యులర్ మసాజ్ చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇలా చేస్తే. నెంబర్ 5, జింజర్ లెమన్ టీ. జింజర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ హెడేక్ని రిలీవ్ చేస్తాయి. మిల్క్ లేకుండా జింజర్ టీ, లెమన్ టీ తాగినట్టయితే క్విక్ రిలీఫ్ వస్తుంది. పెప్పర్మెంట్ లేదా యూకలిప్టస్ ఆయిల్ను వాసన పీల్చడం ద్వారా లేదంటే నుదుటి మీద రాసుకోవడం వలన హెడేక్ సహజంగానే రిలీఫ్ ఇస్తుంది. ఈ టిప్స్ ట్రై చేసినా కూడా హెడేక్ 3 రోజుల కన్నా ఎక్కువగా ఉంది అంటే, లైట్ కానీ సౌండ్ కానీ వినలేకపోతున్నాము అన్న, వామిటింగ్, డిజీనెస్ ఉన్న ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. తలనొప్పి వస్తున్నప్పుడు చాలామంది ఎక్సర్సైజ్ చేయరు, కానీ డీప్ బ్రీతింగ్ 5 నిమిషాలు చేస్తే తలనొప్పి చాలా ఫాస్ట్గా తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది మరియు మెదడుకి మంచి ఆక్సిజన్ అందుతుంది. ఇవాళ చెప్పిన టిప్స్ మీకు ఉపయోగమైతే వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.